హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. మనం లాస్ట్ వీడియో 11th టేబుల్ అనేది చూసాం కదా, సేమ్ యాజ్ టీజ్ వర్షన్లో 12th టేబుల్ అనేది షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈజీగా మల్టిప్లికేషన్ కూడా షేర్ చేస్తాను ఎలా చేయాలో అనేది. మీ కిడ్స్కి యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 12 into 1 equal to 12. 12 into 2 equal to 24. 12 into 3 equal to 36. 12 into 4 equal to 48. 12 into 5 equal to 60. 12 into 6 equal to 72. 12 into 7 equal to 84. 12 into 8 equal to 96. 12 into 9 equal to 108. 12 into 10 equal to 120. Next 11th చూద్దాము. 12 into 11 equal to 121. 12 into 12 equal to 144. 12 into 13 equal to 156. 12 into 14 equal to 168. 12 into 15 equal to 180. 12 into 16 equal to 192. 12 into 17 equal to 204. 12 into 18 equal to 216. 12 into 19 equal to 228. 12 into 20 equal to 240. మనకి 20s వరకు సరిపోతాయండి. సో ఈజీగా ఎగ్జాంపుల్ చూపిస్తాను. మల్టిప్లికేషన్ అనేది లాస్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి నేను ఇందులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసేయండి. సో మనం 12 into 15 ఈక్వల్ టు హౌ మచ్ అని చెప్పి తీసుకున్నాము. 12 into 15 ఈక్వల్ టు హౌ మచ్. ఇప్పుడు ఇది ఈజీగా ఎలా మల్టిప్లికేషన్ చేయాలో చూపిస్తాను. 12, 15 మల్టిప్లికేషన్. సో మనం రైట్ సైడ్ నుంచి ఎడిషన్ని సబ్ట్రాక్షన్ ఎలా అయితే తీసుకుంటామో ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేయాలంటే రైట్ సైడ్ నుంచే తీసుకోవాలండి. సో ఫస్ట్ దీంతో మల్టిప్లికేషన్ చేద్దాం. మనకు టేబుల్స్ అనేవి ఇక్కడే బాగా యూజ్ అవుతాయి. సో 5 into 2 10. సో చూస్తున్నారు కదా, 10 అనేది నేను రైట్ సైడ్ 0 వేసుకుని లెఫ్ట్ సైడ్ డిజిట్ అనేది లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 5 into 1 5 ప్లస్ 1 6. మనం లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, ఫస్ట్ రోలో ఫస్ట్ 0, లాస్ట్ రోలో లాస్ట్ 0 అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 5తో ఈ 2 మల్టిప్లికేట్ చేసి ఇవన్నీ వేసుకున్నాక నెక్స్ట్ సెకండ్ డిజిట్ ఏముందో దాంతో కూడా మల్టిప్లికేషన్ చేసి వేసుకోవాలి. 1 into 2 2, 1 into 1 1. సో ఇది ఇక్కడ ప్లస్ చేయాలండి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ మనకు మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఫస్ట్ రోలో 0, సెకండ్ రోలో లాస్ట్ 0 వేసుకుని అప్పుడు ప్లస్ చేసుకోవాలి ఎడిషన్ అనేది. 0 + 0 0, 6 + 2 8, 0 + 1 1. సో ఈ ఆన్సర్ అనేది వచ్చిందో లేదో చూద్దాము. 180 ఆన్సర్ అనేది. మనం తీసుకుంది 12 into 15 180. సో చూస్తున్నారు కదా, ఆన్సర్ అనేది వచ్చింది. ఇలా మల్టిప్లికేషన్స్ అనేవి ఈజీగా రావాలంటే మనకు మెయిన్ టేబుల్స్ అనేవి రావాలండి. సో మీ కిడ్స్కి ఫస్ట్ టేబుల్స్ అనేవి బాగా నేర్పించండి. నెక్స్ట్ మ్యాథ్స్లో మనం ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా ఈజీగా చేసేయచ్చు. సో నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.